బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో స్పీడ్గా సినిమాలు చేసే హీరోల్లో రవితేజ ముందు వరుసలో ఉంటాడు. తాజాగా తన 76వ చిత్రాన్ని ప్రకటించాడు. రవితేజ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ చిత్రం తాజా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఎస్ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్మెంట్ పోస్టర్లో రవితేజ వెరీ స్టైలిష్ గెటప్లో డిజైనర్ సూట్ వేసుకొని మెస్మరైజ్ చేస్తున్నాడు. ఎయిర్ క్రాఫ్ట్ సీట్లో హాయిగా కూర్చొని అతను ముందు సీట్పై కాలు పెట్టుకొని రిలాక్స్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఒక చేతిలో వైన్ బాటిల్, మరో చేతిలో స్పానిష్ పుస్తకం ఉండటం ఆసక్తిని పెంచుతోంది. నేను, శైలజ, చిత్రలహరి ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమాలు తీసిన కిషోర్ తిరుమల, రవితేజ సిగ్నేచర్ స్టైల్ కామెడీతో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను రూపొందించబోతున్నట్లు తెలియజేశారు. ఈ చిత్రానికి అనార్కలి అని టైటిల్ పెడతారని సమాచారం. తాజాగా హైదరాబాద్లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ను స్టార్ట్ చేశారు. వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటే వారిలో తన సినిమాతోనే ఎంట్రీ ఇచ్చిన ఓ హీరోయిన్ను ఇప్పుడు రిపీట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ భామ ఎవరో కాదు, కిలాడి బ్యూటీ హీరోయిన్ డింపుల్ హయాతి. కిలాడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన డింపుల్ హయాతి తర్వాత గోపీచంద్తో రామబాణం లాంటి సినిమాలు చేసిన ఆమెను పెద్దగా ఎవరు గుర్తు పెట్టుకోలేదు. డింపుల్ హయాతి రవితేజతో కిలాడి ఆ తర్వాత చేసిన సినిమాలు అన్నీ డిజాస్టర్ అయ్యాయి. ఆమెను అందరూ మర్చిపోయారు. ఇప్పుడు మరోసారి ఆమెకు రవితేజ అవకాశం ఇవ్వటం ఆసక్తికరం. ఇక ఈ చిత్రంలో ప్రధాన హీరోయిన్గా ఆషికా రంగనాథ్ను తీసుకుంటారని సమాచారం. నాసామి రంగ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆషికా. ఇక విశ్వంబర్లో ఓ కీలక పాత్ర పోషిస్తుంది. అనార్కలి చిత్రంలో రవితేజ సరసన అవకాశం అందుకుందని టాక్ వినిపిస్తున్నాయి. అందుకే ఇదే చిత్రానికి ఓ సమయంలో మమితా బైజు, కయాడు లోహర్ పేర్లు కూడా వినిపించాయి. అయితే వీళ్ళిద్దరి కాల్ షీట్లు దొరకడం కష్టమైందని తెలుస్తుంది. జూన్లో మొదలెట్టి నవంబర్లో సినిమా పూర్తి చేయాలని నిర్మాతల ప్రణాళిక. అందుకే ఇతర హీరోయిన్ల వేటలో కాలయాపన చేయకుండా ఆషికాను ఫిక్స్ చేశారట. ఇక అఫీషియల్గా మేకర్స్ చెప్పాల్సి ఉంది. మాస్ మహారాజా రవితేజకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్ పాటుగా రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేశారు. మరి ఈ పోస్టర్లో రవితేజ రోల్ యాటిట్యూడ్ను గమనించవచ్చు. ఒక బిజినెస్ క్లాస్ ఫైట్లో స్పానిష్ నేర్చుకునే ఒక బుక్ చేతిలో, మరో చేతిలో షాంపైన్ బాటిల్తో కనిపిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి రేస్లో ఈ సినిమాకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాను అందించడంలో పేరుగాంచిన ప్రతిష్టాత్మక ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే రవితేజ కామెడీ గురించి మనందరికీ తెలిసిందే. వెంకీ, దుబాయ్ శ్రీను, కె కృష్ణ ఇలా ప్రతి ఒక్క మూవీలో రవితేజ తన కామెడీ టైమింగ్తో అదరగొట్టాడు. అందుకే దర్శకుడు కిషోర్ తిరుమల కూడా అలాంటి కుటుంబ కథనే రాశారట. మాస్ జాతర సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. విడుదలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో రవితేజ కొత్త సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాబోతుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మాస్ జాతర సినిమా విడుదలకు ముందే రవితేజ తదుపరి సినిమాలు అనార్కలి షూటింగ్ ప్రారంభమైంది. కొన్ని వారాల క్రితం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ హీరోగా అనార్కలి సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తయ్యాయి. రవితేజ డేట్ల కోసం దర్శకుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే ఆలస్యమైన సినిమాలను షూటింగ్ ప్రారంభం తర్వాత గ్యాప్ లేకుండా తీయాలని భావిస్తున్నారు. అనార్కలి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కేవలం 4 లేదా 5 నెలల్లో సినిమా షూటింగ్ను పూర్తి చేసే విధంగా కిషోర్ తిరుమల ప్లాన్ చేస్తున్నాడట. అందుకే హీరోయిన్స్ విషయంలో ఇబ్బంది లేకుండా డేట్లు ఈజీగా దొరికే హీరోయిన్స్ను ఎంపిక చేశారని తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.